హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఐరన్ కడాయి సీజనింగ్ చేస్తున్నానండి. మనము కొత్తది కొనుక్కున్నప్పుడు ఇలాగా మనకు బ్లాక్గా వస్తుందండి. అలాగా కాకుండా మనం సీజనింగ్ అనేది చేసినామంటే మనము యూజ్ చేసుకోవచ్చు. నేను ఏ విధంగా సీజనింగ్ చేసేది చూపిస్తున్నాను చూడండి. కొత్తగా తీసుకున్న కడాయిని దాని లోపల మనము కొద్దిగా చింతపండు అనేది తీసుకునేసి, చిన్న నిమ్మకాయ అంత చింతపండుని తీసుకునేసి కొద్దిగా వాటర్ వేసేసి నానబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ నానిన తర్వాత ఆ చింతపండుతో మనము ఈ కడాయినంతా కూడా చుట్టూ కూడా మనము బాగా రుద్దాలండి. రుద్దిన తర్వాత మనము నీళ్ళను వంచేసి తర్వాత ఆ చింతపండుని తీసుకునేసి మరొకసారి కడాయికంతా కూడా పై వైపున కింది వైపున తర్వాత ఈ కడాయి లోపలంతా కూడా ఇదే విధంగా ఈ చింతపండుతో బాగా రబ్ చేయాలండి. ఇలాగా ఒక 5 నిమిషాల పాటు బాగా రబ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మనము చింతపండుతో పై వైపున లోపల తర్వాత చుట్టూ కూడా మనకు ఆ నలుపుదనం అనేది ఉంటుంది కదండి కడాయిలో. కాబట్టి దానికి మనం ఈ విధంగా బాగా రబ్ చేసేసి ఒక 5 నిమిషాలు అలాగనే ఉంచాలండి చింతపండును. తర్వాత మనము మరొకసారి ఒక 5 నిమిషాలు చింతపండును కడాయిలో వేసిన చింతపండుతో మరొకసారి రబ్ చేసేసి తర్వాత మనము శుభ్రంగా కడిగేసేయాలి. కానీ మనకు కొత్త కడాయిలో అది నలుపుదనం అనేది మనకు వస్తుందండి. కాబట్టి మనము ఈ చింతపండుతో కడిగేసిన తర్వాత వాటర్ వేసేసి శుభ్రంగా కడిగేయాలండి. చూడండి, నేను శుభ్రంగా కడిగేసి తర్వాత ఫింగర్స్తో కడాయి లోపల మనము ఫింగర్స్తో అద్దిన తర్వాత చూస్తే మళ్ళా కొద్దిగా బ్లాక్గా వస్తుంది. కాబట్టి విమ్ లిక్విడ్ అనేది కడాయిలో కొద్దిగా 1 స్పూన్ వరకు వేసుకునేసి స్క్రబ్బర్ తీసుకునేసి ఈ విధంగా కడాయినంతా కూడా లోపల వైపు పై వైపు చుట్టూ కూడా బాగా రబ్ చేయాలండి. ఒక 5 నిమిషాల పాటు బాగా రబ్ చేస్తేనే ఈ కడాయికి ఉండే నల్లదనం అంతా కూడా మనకు వచ్చేస్తుందండి. ఈ విధంగా మనము కొత్తగా కొన్నప్పుడు సీజనింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటేనే మనము మళ్ళా యూజ్ చేసినప్పుడు దానిలో నల్లదనం అనేది రాదండి. ఇలాగా నేను విమ్ లిక్విడ్ వేసేసి బాగా శుభ్రంగా దానికి బాగా స్క్రబ్బర్తో రబ్ చేసి మరి కొద్దిగా వాటర్ అనేది వేసుకునేసి ఈ విధంగా కడాయి లోపల చుట్టుపక్కల తర్వాత దాని పై వైపున బాగా స్క్రబ్తో ఒక 5 నిమిషాల పాటు రబ్ చేశాను. చూడండి, వాటర్ అనేది బ్లాక్గా వచ్చాయి. తర్వాత ఈ వాటర్ అంతా ఉంచేసి శుభ్రంగా మంచినీళ్ళు వేసి కడగాలండి. మంచినీళ్ళు వేసి కడిగిన తర్వాత మరొకసారి టిష్యూ పేపర్తో నేను రబ్ చేసి చూస్తున్నాను. చూడండి, అయినా కూడా మనం ఇంతగా కడిగినా కూడా దీని లోపల అనేది మనకు నల్లదనం అనేది పోయి మరి కొద్దిగా ఈ విధంగా వచ్చింది చూడండి. కాబట్టి మరొకసారి కూడా మనము శుభ్రంగా నీళ్ళతో కడిగేసిన తర్వాత స్క్రబ్బర్ తీసుకునేసి నేను ఇక్కడ రాక్ సాల్ట్ కానీ లేదా ఈ విధంగా సాల్ట్ కానీ తీసుకునేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకునేసి మరొకసారి కడాయిని లోపల తర్వాత పై వైపున చుట్టూ కూడా స్క్రబ్బర్తో తర్వాత ఈ రాక్ సాల్ట్ కానీ లేదా ఇలాంటి సాల్ట్ అయినా తీసుకునేసి బాగా స్క్రబ్ చేయాలండి. ఇలాగా ఒక 5 నిమిషాలు స్క్రబ్ చేసి తర్వాత మనము వదిలేసి మరొక 5 నిమిషాలు మళ్ళా స్క్రబ్ చేయాలండి. మనము ఆల్రెడీ స్క్రబ్ చేసాం కదండి, బాగా రుద్దాం కదా. తర్వాత మరొక 5 నిమిషాలు అంటే మొత్తం 10 నిమిషాలు మనము కడిగేసి బాగా స్క్రబ్ అనేది వేసి రుద్దేసి తర్వాత నీళ్ళతో కడిగేసేయాలండి. కడిగేసిన తర్వాత మనము ఫింగర్స్తో మనము కడాయి లోపల ఫింగర్స్తో మనము చూస్తే బ్లాక్ అనేది రాదు. చూడండి, నేను టిష్యూ పేపర్ తీసుకుని చూపిస్తున్నాను. చూడండి, ఇలాగా టిష్యూ పేపర్తో మొత్తం కూడా ఒకసారి తుడిచేసి మనకు టిష్యూ పేపర్ మరి కలర్ అనేది
చేంజ్ అయిందనుకోండి, వైట్గా లేకుండా, అలాంటప్పుడు మరొకసారి సాల్ట్ వేసేసి ఈ విధంగా రబ్ చేసుకునేసి కడిగేయాలండి. నాకు మాత్రము ఒక 10 మినిట్స్ ఈ విధంగా చేయటం వలన సాల్ట్తో నాకు ఆ బ్లాక్ అనేది రాలేదు టిష్యూకి. తర్వాత వంట నూనెను వేసుకునేసి టిష్యూతో నీట్గా కడాయి లోపలంతా కూడా చుట్టూ కూడా మనము ఈ టిష్యూ పేపర్తో తుడిచేయాలండి. ఈ విధంగా మనము గ్రీస్ చేసుకునేసి ఈ కడాయికి పై వైపును కూడా ఈ ఆయిల్తో బాగా మనము గ్రీస్ చేసుకునేసి పెట్టుకోవాలండి. తర్వాత ప్రతిసారి కూడా మనం వంట చేసేసిన తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత ఇలాగా వంట ఆయిల్ అనేది మన వంట నూనె పూసుకుంటే మంచిది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.